హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ ఫ్రమ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సో మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండి తీసుకున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ పడతాయండి. మీరు బయట మార్కెట్తో కంపేర్ చేస్తే, అంటే బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జర్మన్ సిల్వర్కి సంబంధించిన స్టోర్స్ అనేవి చాలా వచ్చాయండి. చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది. మీరు ప్రైజెస్ చెక్ చేస్తే కనుక చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇక్కడ బయట షాప్స్తో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెయిన్ థింగ్. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువకి వస్తుంది అనమాట బయటతో కంపేర్ చేసినప్పుడు. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి, అందరికీ తెలిసిందే. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది వీళ్ళు ఇండియాలోనే చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. నాట్ ఓన్లీ జర్మన్ సిల్వర్ అండి, వీళ్ళు స్టీల్, కాపర్, బ్రాస్, తర్వాత అన్ని రకాల కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ని వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఈరోజు వీడియోలో అయితే మనము కంప్లీట్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ ఏముంది అనేది చూద్దామండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ స్టోర్లో. చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్. అండ్ ప్రతి దాంట్లో మనకి థౌజండ్స్ ఆఫ్ పీసెస్ అనేది అవైలబుల్ స్టాక్ అనేది రెడీగా ఉంటుందన్నమాట. మనకి ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, లేదంటే మనకి ఎవరికైనా ఫంక్షన్స్కి ఇవ్వడానికి కానివ్వండి, ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఆ రోజు వెళ్ళిన రోజే మాకు ఒక 500 పీసెస్ కావాలి, 1000 పీసెస్ కావాలి అంటే స్టాక్ అనేది రెడీగా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. సో నేను చాలాసార్లు చెప్పాను, అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఎప్పుడైనా సరే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి బల్క్ ఆర్డర్స్ అండి. బల్క్గా మనము ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా వెంటనే ఇచ్చేస్తారనమాట. 1000 పీసెస్ అవ్వచ్చు, 2000 పీసెస్ అవ్వచ్చు. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఒకవేళ వాళ్ళ దగ్గర అవైలబుల్ లేకపోతే వితిన్ 1 వీక్లో ఇచ్చేస్తారండి. బట్ మ్యాక్సిమం చాలా పీసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్కి పడతాయండి. మనకు బయట ఏ మార్కెట్, ఏ స్టోర్ కంపేర్ అయినా చేసి చూడండి, చాలా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో నేను అందుకోసమే ఎక్కువ మటుకు అగ్రోమెక్ ఇండస్ట్రీస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంటానన్నమాట. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఇట్లా జర్మన్ సిల్వర్ వచ్చినప్పుడు, వీళ్ళ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నప్పుడు మనం బయట ఎందుకు అంతంత ప్రైజెస్ పెట్టి కొనాలి. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే మీ ముందుకు మంచి జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది తీసుకొచ్చానండి. చూడండి, ఇలా చిన్న చిన్న జర్మన్ సిల్వర్ ప్లేట్స్ నుండి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద ట్రేస్ వరకు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఈ చిన్న ట్రేస్ వచ్చేసి మనము ఏదైనా దేవుడి దగ్గర దీపాలు పెట్టడానికి బాగుంటాయి, అలా చాలా బాగుంటాయి. అండ్ ఈ లీఫ్ మోడల్ చూసారా, భలే ఉంది కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 685 రూపీస్ అండి. క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇది కూడా హార్ట్ షేప్లో డిఫరెంట్గా వచ్చిందనమాట, ఒక లీఫ్ మోడల్లో 825 రూపీస్. అండ్ ఇలా చాలా కలెక్షన్ ఉంటుందండి, చిన్న చిన్నవి. ఇది మనకి ముత్యపు చిప్ప ఉంటుంది చూసారా, అలాంటిదన్నమాట, ఆయిస్టర్ ఆ షేప్లో. సో ఇది ఆల్మోస్ట్ 1000 ఎబో అలా ఉందన్నమాట. లీఫ్ మోడల్స్లో ఉన్నాయి, సర్కిల్ ప్లేట్స్ ఉన్నాయి, ఓవెల్ ప్లేట్స్ ఉన్నాయి. ఇలా మనము పూజ గదిలో యూస్ చేయడానికి చాలా బాగుంటాయండి. లేదంటే ఏదైనా డెకరేటివ్ పర్పస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. వన్ మోర్ థింగ్ అండి, మనకి చాలామంది అనుకుంటారు కదా, జర్మన్ సిల్వర్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏముంటుంది, అంటే ఇది నిజమైన సిల్వరా లేకపోతే సిల్వర్ కోటింగా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. జర్మన్ సిల్వర్ అంటే ఏం లేదండి, ఇందులో మెయిన్ అయితే 3 మెటల్స్ ఉంటాయన్నమాట. కాపర్ అనేది ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది, ఆల్మోస్ట్ 50%. తర్వాత జింక్ ఉంటుంది, తర్వాత నికెల్ ఉంటుందన్నమాట. ఈ 3 మెటల్స్ మెయిన్గా ఉంటాయి జర్మన్ సిల్వర్లో. అండ్ ఇది మెయింటెనెన్స్ ఎలా అని కూడా చాలామంది అడుగుతారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎలాంటి కవర్స్లో పెట్టి లేవండి. కొన్ని ఐటమ్స్ కవర్స్లో పెట్టుంటాయి కొత్త కలెక్షన్ ఏదైనా ఉంటే. బట్ చూడండి, చాలా ఓపెన్గా పెట్టేశారనమాట. అంటే ఇక్కడ ఏసీ ఉంటుంది 24 అవర్స్. ఆ ఏసీ దానికి కూడా మనకి కలర్ అనేది షేడ్ అవ్వట్లేదు. అండ్ నార్మల్గా ఓపెన్గా పెట్టేస్తున్నారనమాట. మీకు ఒకవేళ జర్మన్ సిల్వర్ కలర్ ఏమైనా పోతుందా, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే డౌట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక 2 పీసెస్ తీసుకోండి. అంటే రెగ్యులర్గా వాష్ చేసేలాగా ఉండేవే తీసుకోండి.
అవి ఏవైనా దీపపు కుందులు అవ్వచ్చు, దీపపు కుందులు పెట్టే ట్రేస్ అవ్వచ్చు, ఏదైనా ప్రసాదం పెట్టడానికి బౌల్స్ ఉంటాయి ఇక్కడ. అలాంటివి తీసుకొని మీరు ఒక 1-2 మంత్స్ కంటిన్యూయస్గా యూజ్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి ఎంతవరకు కలర్ అనేది ఫేడ్ అవుతుంది, ఇది మనకి అంటే నార్మల్ సిల్వర్ లాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది అని. మీరు జనరల్గా చెక్ చేస్తే నార్మల్ సిల్వర్ అయినా సరే మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అండి. అది మనం డైరెక్ట్గా బయట ఎయిర్కి పెట్టేసామనుకోండి ఒక 10 డేస్లోనే బ్లాక్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం క్లీన్గా వాష్ చేసి పెడితేనే అది నార్మల్గా కలర్ ఉంటుందన్నమాట, సిల్వర్ కలర్లో. సో ఏదైనా మెయింటెనెన్స్ని బట్టే మనం కొన్న ఐటమ్ ఏదైనా ఉంటుందండి. సో సిల్వర్ అయినా సరే మనం యూజ్ చేసి క్లీన్ చేశాక డ్రై చేసుకొని కంప్లీట్గా కవర్ ప్యాకింగ్ అనేది చేసి హ్యాపీగా స్టోర్ చేసి పెట్టుకుంటే అసలు అది కలర్ అనేది పోదు. సో సిమిలర్గా ఇది కూడా అంతే. ఇది నేనేంటంటే ఒక ఐటమ్ తీసుకున్నానండి, దీపపు కుందులు పెట్టడానికి ట్రే అనేది తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 3-4 మంత్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా మనం దీపపు కుందులు పెట్టినప్పుడు కింద ఆయిల్ అంతా లీక్ అవుతూ ఉంటుంది కదా, పడుతూ ఉంటుంది అనుకోకుండా. సో దాన్ని క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుందండి. ప్లేట్ అనేది నాకైతే షైనింగ్ పోలేదు, కలర్ చేంజ్ అవ్వలేదు, ఏమీ లేదు. నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానండి నేను యూజ్ చేసిన ట్రే అనేది. చిన్న సైజ్ అనమాట ప్లేట్. సో నేను ఫస్ట్ ఏంటంటే పెద్దవి తీసుకోవాలి అని అనుకోలేదన్నమాట. ఎందుకంటే మనకి కూడా డౌట్ ఉంటుంది కదా, నిజంగానే మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది. సో చిన్న సైజు తీసుకొని దాన్ని అయితే ట్రై చేస్తున్నాను. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. మనకి అసలు కలర్ పోవట్లేదు, హ్యాపీగా నార్మల్ వాష్ అనమాట. దానికి పెద్ద కెమికల్స్ లేదంటే ఏదైనా స్పెషల్గా ఏదైనా వాష్ చేయాల్సిన అవసరం లేదు. నేను రెగ్యులర్గా ఎలా వాష్ చేస్తానో డిషెస్ అలాగే వాష్ చేస్తాను. సో నార్మల్ క్లీనింగే, చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను అంటే అగ్రోమెక్లో తీసుకున్న దాని గురించి చెప్తున్నానండి. మరి బయటవి క్వాలిటీ ఎలా ఉంటాయో నాకు ఐడియా లేదు. అగ్రోమెక్లో అయితే వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా బాగుంటుందండి క్వాలిటీ. మీరు క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. అండ్ మోడల్స్ కూడా మీరు చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. కంప్లీట్ సిల్వర్ కలర్లో ఉన్నాయి, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో ఉన్నాయి, కంప్లీట్ గోల్డ్ కలర్ ట్రేస్ ఉన్నాయి. ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అసలు చాలా బాగుంటుందన్నమాట కలెక్షన్ అనేది. ఇంత హ్యూజ్ కలెక్షన్ అనేది మనకి బయట స్టోర్స్లో దొరకడం కష్టం. దట్టు ఇంత హోల్సేల్ ప్రైజెస్, చాలా తక్కువ ప్రైజెస్ అండి. మీరు కంపేర్ చేసి చూడండి బయట స్టోర్స్లలో, మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ సెక్షన్ అంతా కంప్లీట్ ట్రేస్ అండి. చూసారు కదా, భలే ఉన్నాయి. ఓవెల్ షేప్లో ఉన్నాయి, స్క్వేర్ షేప్లో ఉన్నాయి, రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇది ట్రే చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి 930 రూపీస్ అండి. చాలా బాగుంటుంది. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. ట్రేస్ అంటే పర్టికులర్గా దీనికే యూజ్ చేయాలి, దానికే యూజ్ చేయాలి అనేది ఏం లేదు. పూజా గదిలో ఫ్రూట్స్ పెట్టొచ్చు, ఫ్లవర్స్ పెట్టొచ్చు, మన ఇష్టం అనమాట. ఇది చూసారా, చాలా పెద్ద సైజ్ ట్రే అండి. ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ మోడల్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇది చూసారా, ఇది అయితే చిన్న సైజ్ ట్రే అనమాట. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మీడియం సైజ్వి ఉన్నాయి. సో మనం దేనికి యూజ్ చేస్తున్నామని దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. అండ్ ఇక్కడంతా కంప్లీట్ ట్రేస్ కలెక్షన్ అండి. ఈ గోల్డెన్ కలర్లో ఉన్నాయి, సిల్వర్ కలర్లో ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ కలర్స్లో ఉన్నాయి. ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట.
ఇక్కడ చూస్తున్నారా బ్లాక్ ఎనామిల్తో ఉన్నాయి, పింక్ ఎనామిల్తో ఉన్నాయి సిల్వర్ పైన. సో అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు చూస్తే కనుక ఇక్కడ సర్కిల్లో ఉన్న ఈ ట్రేస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి పూజా గదిలో ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పెట్టడానికి చాలా బాగుంటుంది. 915 రూపీస్ అంటే చాలా రీజనబుల్ అండి. అండ్ ఈ ప్లేట్ అయితే చాలా చాలా బాగుంది. సెంట్రల్లో చాలా మంచి డిజైన్ వచ్చిందనమాట. 975 రూపీస్లో చాలా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా అంతా సర్వింగ్ ట్రేస్ లాగా అండి. సర్వింగ్ ట్రేస్ అంటే ఇప్పుడు మనము ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో బట్టలు పెట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇలాంటి ట్రేస్. సో ఫ్రూట్స్ పెట్టడానికి, ఫంక్షన్స్లో బట్టలు పెట్టడానికి అట్లాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 2500 బిలోనే ఉంటాయండి ప్రైజెస్ వచ్చేసి. నేను మ్యాక్సిమం వీడియోలో మీకు ప్రతి ఐటమ్కి ప్రైస్ అనేది డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి ప్రైస్ 1200 అండి. సర్కిల్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ ట్రేస్కి ఏంటంటే కింద లెగ్స్ కూడా వచ్చాయండి. చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1955 రూపీస్ ఉందండి. సో ఇలాంటి సర్కిల్ మోడల్స్లోనే డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ ప్యాటర్న్స్తో, డిఫరెంట్ సైజెస్తో అలా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి. ఒక్కటని కాదు, మనకి ఓపిక ఉండాలన్నమాట. అన్నీ ఏది బాగుంది అనేది కన్ఫ్యూజన్లో పడిపోతాం, అంత కలెక్షన్ ఉంది ఇక్కడ. సో 1 బై 1 మీరు తీరిగ్గా చూసుకొని వెళ్ళినప్పుడు అన్నీ చూసుకున్న తర్వాత నచ్చిన పీసెస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సైజెస్ కూడా మన యూసేజ్ని బట్టండి. ఎప్పుడైనా సైజ్ అనేది మనం ఏ పర్పస్కి తీసుకుంటున్నాము, దేనికోసం తీసుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కంప్లీట్గా ట్రేస్ కలెక్షన్, డిఫరెంట్ ట్రేస్ కలెక్షన్ అండి. నాకైతే బాగా నచ్చింది. ఈ మోడల్ చూడండి, భలే ఉంది అసలు. ఇలా ఫ్లోరల్గా డిఫరెంట్గా వచ్చిందనమాట, చాలా బాగుంది. సో ఇదంతా వచ్చేసి కంప్లీట్ ట్రేస్ కలెక్షన్ అండి. సో రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి, స్క్వేర్ షేప్లో ఉన్నాయి, ఓవెల్ షేప్లో ఉన్నాయి, ఎనామిల్ పెయింట్స్ వచ్చున్నాయి, గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటింగ్ కంప్లీట్గా మిక్స్డ్ వచ్చేసి ఉన్నాయి. సో కంప్లీట్ సిల్వర్ ప్లేటింగ్ అంటే కంప్లీట్ సిల్వర్ కలర్లో ఉన్నాయి. అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. జర్మన్ సిల్వర్లో తులసి కోట్లు అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయాయండి. చాలా యూజ్ చేస్తున్నారు. ఇది 4525 రూపీస్లో చిన్న సైజ్ అనమాట. ఈ జనరల్గా గృహప్రవేశాలకి వెళ్తారు కదండి, గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు తులసి కోటను తీసుకెళ్తారు కదా. సో ఇలాంటి జర్మన్ సిల్వర్లో పెట్టి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కొంచెం ట్రెండీగా. నార్మల్గా కావాలంటే నార్మల్గా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ కలశం చెంబు అయితే అష్టలక్ష్ముల కలశం చెంబులు చాలా చాలా బాగున్నాయండి. 13,000 అనమాట. 13,000లో మనకి సిల్వర్లో వస్తుందా అండి? ఇదే సేమ్ ఐటమ్ మనకి ప్యూర్ సిల్వర్లో కావాలంటే చాలా చాలా కాస్ట్లీ పడుతుంది. సో ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనము సిల్వర్లోనే తీసుకుంటే బాగుంటాయండి. కొన్ని డెకరేటివ్ పర్పస్ అయితే నన్ను అడిగితే ఇలాంటి జర్మన్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే డ్యూరబిలిటీ బాగుంటుంది. అండ్ మనము చాలా తక్కువ టైమ్స్ యూజ్ చేస్తాం కదా, అంటే ఫంక్షన్స్, ఏదన్నా ఇంట్లో పూజలు అలాంటి వాటికే యూజ్ చేస్తాం, కానీ రెగ్యులర్గా యూజ్ చేయం. కాబట్టి నన్ను అడిగితే కొంచెం పార్టీకి సంబంధించినవి, డెకరేటివ్ సంబంధించినవి అలాంటివి అయితే మీరు జర్మన్ సిల్వర్లో ట్రై చేయండి. బట్ దేవుడివి ఐడల్స్, దేవుడివి దీపపు కుందులు అట్లాంటివి అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసేవైతే అలాంటివి మీరు ప్యూర్ సిల్వర్లో తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. నా ఒపీనియన్ అయితే ఇది. ఇలాంటి డెకరేటివ్ పర్పస్ అనుకోండి, ఫ్లవర్స్, ఫ్రూట్స్ పెట్టడానికి మనము ప్యూర్ సిల్వర్లో తీసుకోవాలంటే మినిమం 50,000 to lakhsలలో అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా ప్రైస్ ఉంది కదా సిల్వర్. అలాంటి వాటికి అంత పెట్టే బదులు ఇక్కడ ఒక 2,000, 3,000లో మంచి మంచి ఐటమ్స్ అనేవి మనకి వచ్చేస్తాయన్నమాట. సో జర్మన్ సిల్వర్లో ఇదంతా నక్షీ వర్క్ వచ్చిందండి, యాంటిక్ కలెక్షన్ అనమాట. ఇవైతే అసలు మనం బయట పెట్టినా కూడా ఇలాగే ఉంటాయి, వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటాయన్నమాట. అష్టలక్ష్ములు వచ్చేసి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక 3-4 years బ్యాక్ జర్మన్ సిల్వర్లో ఇంత కలెక్షన్ ఉండేది కాదండి. అంటే సింపుల్గా దొరికేవన్నమాట. సింపుల్గా అంటే లాంగ్ స్టాండింగ్ దీపపు కుందులు, తర్వాత కొంచెం పెద్ద ట్రేస్, పెద్ద సైజ్ బౌల్స్, తర్వాత పంచపాల అంటాం కదా, పంచపాల, తర్వాత ప్రసాదం బౌల్స్, అలాంటివి మట్టుకే మనకి జర్మన్ సిల్వర్లో చాలా తక్కువ కలెక్షన్ ఉండేదన్నమాట. కలశం చెంబులు ఉండేవి, అలా సింపుల్వి మెయిన్గా యూజ్ చేసేవి ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు అలా కాదండి. జర్మన్ సిల్వర్లో ఒక రేంజ్లో వచ్చాయన్నమాట కలెక్షన్. అంటే ప్యూర్ సిల్వర్లో కూడా చేయలేని కలెక్షన్, ప్యూర్ సిల్వర్లో కూడా దొరకని కలెక్షన్ అనేది మనకి ఇప్పుడు జర్మన్ సిల్వర్లో అవైలబుల్ ఉంది. అంత ట్రెండ్ అయిపోయిందనమాట జర్మన్ సిల్వర్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, మ్యారేజెస్ కానీ అవ్వనివ్వండి,
చాలా మటుకు డెకరేటివ్ పర్పస్‌లో చాలా జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది తీసుకుంటున్నారనమాట. ట్రేస్, బౌల్స్ పెద్ద సైజ్‌వి అలా నక్షి వర్క్ వచ్చినవి, యాంటిక్ కలెక్షన్స్ చాలా తీసుకుంటున్నారనమాట. సో, దీనికి డిమాండ్ అనేది నన్ను అడిగితే చాలా పెరిగిపోయిందండి. ఒకప్పటిలాగా లేదనమాట. ప్రతి ఒక్క జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా పర్చేజ్ చేస్తున్నారు. దీపపు కుందుల్లో కూడా చాలా పెద్ద పెద్ద దీపపు కుందులు బావుంటాయండి. సో, అందుకోసమని జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది చాలా క్రేజ్ పెరిగిపోయింది. అండ్ ఈ జర్మన్ సిల్వర్ అనేది మనము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర పర్చేస్ చేయడం వల్ల మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ప్రైజెస్ అనేది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందన్నమాట. అంటే మనం వీళ్ళ దగ్గర సింగిల్ పీస్ తీసుకున్నా కూడా అదే హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు. అండ్ మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఇస్తారనమాట. అంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, మనం ఒక 100 పీసెస్ ఆర్డర్ చేస్తున్నామంటే మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుండి జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. చూడండి ఎంత కలెక్షన్ ఉందో మీరే చూడండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేలో హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయండి. హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్తో పాటు సైజెస్ కూడా అనమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ ప్లేట్స్ అనమాట. మనం ఈ ప్లేట్స్ కూడా మల్టీపర్పస్ యూస్ చేయడానికి ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి మనము ఫుడ్ తినడానికి అనమాట, మీల్స్ తినడానికి. ప్రైస్ వచ్చేసి 1045. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. ఇందులోనే పెద్ద సైజ్ కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1800 చేంజ్ అలా పడిందండి. అంటే సైజ్ పెరిగింది, బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అష్టలక్ష్మిలో వచ్చిన చెంబు అండి, ఎంత బాగుందో అసలు. ప్యూర్ సిల్వర్ లానే ఉంటాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మనము పూజలలో యూజ్ చేసుకొని చక్కగా జాగ్రత్త పెట్టుకుంటే చాలా ఇయర్స్ వరకు ఉంటాయన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ చెంబులు అండి, అష్టలక్ష్ముల చెంబులు. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వేరే టైప్ ఆఫ్ కలశం చెంబులాగా అనమాట. ఇది కొంచెం ప్రైస్ తక్కువే ఉందండి, 710 రూపీస్ అలా ఉందన్నమాట. సో, ఇవే కాకుండా ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయన్నమాట. కలశం చెంబులలో అయితే అష్టలక్ష్మిలో వచ్చిన కలశం చెంబులు ఉన్నాయి, అండ్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ కొంచెం లీఫ్ మోడల్స్ వచ్చినవి ఉన్నాయి. తర్వాత రౌండ్గా బిందె మోడల్స్లో వచ్చినవి ఉన్నాయి. ఇలా చాలా కలెక్షన్ ఉందండి. మీకు ఇక్కడ చూడొచ్చు ఎన్ని పీసెస్ ఆఫ్ కలెక్షన్ ఉందో. అండ్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. సో, మన రిక్వైర్మెంట్ని బట్టి మనము షాపింగ్ అనేది చేసుకోవచ్చు. రౌండ్లో ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయండి. అందులో కూడా అష్టలక్ష్మిలో వచ్చినవి ఉన్నాయి. చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే. ఈ పెద్ద సైజు బిందెలు అయితే ఎక్కువ మటుకు మ్యారేజెస్లో యూజ్ చేస్తారండి. వాళ్ళు మ్యారేజ్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో, ఆ ఫంక్షన్ పర్పస్లో చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. బాగున్నాయండి. డిజైన్ కూడా ఎంత బాగుందో, వాటిపైన ఉన్న కార్వింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వీటి ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 4000 చేంజ్ అలా ఉంటుందండి. పెద్ద సైజ్ది 4150 రూపీస్ ఉందన్నమాట. ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయండి. రౌండ్ మోడల్ అనే కాకుండా నార్మల్ బిందెలు వస్తాయి కదా, అలాంటి షేప్లో కూడా ఉన్నాయన్నమాట. పైన వచ్చిన డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మనకి నచ్చిన డిజైన్లో నచ్చిన సైజులో తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి పెద్ద సైజు సిల్వర్ ప్లేట్ అండి. ప్రైస్ వచ్చేసి 675 ఓన్లీ. బట్ మనకి ఏంటంటే ఫంక్షన్స్లో బట్టలు పెట్టడానికి, ఏదైనా ఫ్రూట్స్ పెట్టడానికి, మల్టీపర్పస్లో యూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ కామాక్షి దీపం చూడండి ఎంత బాగుందో. 1019 రూపీస్లో పెద్ద సైజ్ అండి. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద సైజ్ అనమాట. చాలా ఆయిల్ పడుతుంది అండ్ చాలా బాగుంది కామాక్షి దీపం అయితే. అండ్ పెద్ద సైజు దీపాలు ఉన్నాయి, స్టాండింగ్ దీపాలు. ఇవి వచ్చేసి ప్రైస్ మనకి
ఆల్మోస్ట్ 4550 రూపీస్ పడుతుందన్నమాట. సో మనం ఇవే సేమ్ సిల్వర్లో కొనాలి అంటే చాలా కాస్ట్ పడుతుందండి. సో మనకి సిల్వర్కి ఆల్టర్నేట్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫంక్షన్స్ పర్పస్, డెకరేటివ్ పర్పస్ అయితే జర్మన్ సిల్వర్ అనేది మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చండి. సో జర్మన్ సిల్వర్లో ఇప్పుడు చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళు కూడా కలెక్షన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ చిన్న సైజు దీపపు కుందులు కూడా ఉన్నాయండి, స్టాండింగ్ దీపాలు. అండ్ ప్రసాదం పెట్టడానికి బౌల్స్ ఉన్నాయి, అండ్ చిన్న సైజు చెంబులు కూడా ఉన్నాయి. అంటే చిన్న సైజు కలశం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి కలశం చెంబులు బాగుంటాయండి. ఇది లీఫ్ మోడల్ వచ్చేసి డిఫరెంట్ మోడల్ అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్, చాలా బాగుంది. 1760 రూపీస్. ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. చిన్న సైజులో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 1285 రూపీస్ ఉంది. అండ్ సేమ్ సైజులోనే ఇంకొక మోడల్ అండి. ఇది ఇలా లీవ్స్ లాగా వచ్చి కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇది వచ్చేసి 1285 రూపీస్ అనమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ 1200 చేంజ్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బౌల్స్ అన్నీ వచ్చేసి ప్రసాదం బౌల్స్ అలా పెట్టుకోవడానికి, ఏదైనా దేవుడి గదిలో పూజలలో పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇలా చాలా కలెక్షన్ ఉంటుంది అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో. మీరు అగ్రోమెక్ ఇండస్ట్రీస్ వెళ్తే మీకు ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి. అక్కడ కలెక్షన్ చూశాక మీరు ఏది తీసుకోకుండా ఎంప్టీ హ్యాండ్స్తో అయితే రారండి ఇంటికి, అదైతే నేను షూర్గా చెప్పగలను. ఎందుకంటే అంత అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట కలెక్షన్ అంతా వచ్చేసి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి చిన్న సైజు ప్రసాదం బౌల్స్ అండి. 285 రూపీస్ అలా ఉంది. వీటికి లెగ్స్ ఏం రాలేవన్నమాట, నార్మల్ బౌల్స్ లాగా. 205, 285 అలా సైజుని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుందండి, సింపుల్ డిజైన్స్ అనమాట. ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ కింద మనకి ఇలా డిఫరెంట్ మోడల్ వచ్చిందనమాట, కింద స్టాండింగ్ లాగా ఉండేలాగా. ఇది ప్రైస్ వచ్చేసి 400 చేంజ్ ఉందండి. అండ్ ఇందులో మనకి లెగ్స్ వచ్చినవి కూడా ఉంటాయన్నమాట. ఇదేమో ఇంకొక మోడల్ అండి, ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక మోడల్ అనమాట. 495 రూపీస్ ఉంది. పైన డిజైన్ అదంతా కొంచెం చేంజెస్ ఉంటూ ఉంటాయన్నమాట పీస్కి. సో వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్లలో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇది ఇంకొక మోడల్ 525 రూపీస్. ఇది కొంచెం పెద్దగా వచ్చింది, పైన డిజైన్ కూడా చేంజ్ ఉందండి. అండ్ ఇది వచ్చేసి 495 రూపీస్. ఇది ఇంకొక మోడల్ అనమాట. సేమ్ బౌల్సే బట్ పైన డిజైనింగ్ కొంచెం షేప్ తర్వాత సైజ్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. ఈ చిన్న బౌల్స్ వచ్చేసి 145 రూపీస్ అండి. చిన్న సైజ్ అనమాట. మనం దేవుడి గదిలో దేనిలోకైనా యూస్ చేయొచ్చు అనమాట. అంటే చిన్న సైజు ప్రసాదాలు క్వాంటిటీస్ పెట్టడానికి అలా చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే ఎలిఫెంట్ లెగ్స్ వచ్చినవండి. మీకు చాలా వీడియోస్లో మీరు బయట కూడా చూసుంటారు. అండ్ ఇదైతే మనకి పంచపాల అండి. 4 ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 3050 రూపీస్. చాలా పెద్ద సైజ్ అండి. అండ్ మనకి అందులో ఏంటంటే చాలా క్వాంటిటీ పడుతుంది. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే యూజ్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట.
అండ్ పంచపాలలో మనకి 4ది చూపించాను కదండి. ఇప్పుడు ఇందులో మనకి ఓన్లీ టూ కలిసి వచ్చింది కూడా ఉందన్నమాట. పసుపు కుంకుమ వేసుకునేలాగా 545 రూపీస్. ఇది కొంచెం సైజ్ అనేది చిన్నగా ఉంటుంది అండ్ ఇందులో 2 వస్తాయన్నమాట. సో 2 కావాలి మాకు అనుకుంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చు, లేదు 4 ఉన్నవి కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఈ బౌల్స్ అన్నీ వచ్చేసి విత్ లెగ్స్ అండి. అవి 585 అలా ఉన్నాయి. ప్రైస్ ఈచ్ వచ్చేసి మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. దేవుడి దగ్గర పసుపు కుంకుమలు పెట్టడానికి బాగుంటుంది, లేదు అంటే హ్యాపీగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న జర్మన్ సిల్వర్ కలెక్షనే కాకుండా అంటే ఇవి జనరల్గా ఏంటంటే మనము ఇంట్లోకి పూజలకి ఫంక్షన్స్కి యూజ్ చేయడానికి తీసుకుంటాం కదా. ఇవే కాకుండా మనం ఎవరికైనా ఫంక్షన్స్లలో రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికైనా కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశానండి. అది కావాలంటే చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మన 50 రూపీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 300 to 400 రూపీస్ మధ్యలో ఎలాంటి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి ఏంటి అనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే అది కూడా చూడండి, రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ అనేది. వీలైతే నేను ఆ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, చెక్ చేయండి వీలైతే. సో ఇలా చాలా కలెక్షన్ ఉంటుంది. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఇండియాలోనే చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. అందుకోసమే వీళ్ళ దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ అనేవి కూడా చాలా హోల్సేల్ ప్రైజెస్కి, తక్కువ ప్రైజెస్కి వస్తాయన్నమాట. సో అందుకోసమే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉండుంటే కనుక సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. వీళ్ళది అడ్రస్ వచ్చేసి సనత్ నగర్ అనమాట. వీళ్ళ అడ్రస్, తర్వాత లొకేషన్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ అలాగే వీళ్ళకి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే మనకి వెబ్సైట్ ఉంటుందన్నమాట. నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు యాడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్ త్రూ షాపింగ్ చేసుకోవచ్చు. అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ బయట ఎవరైనా ఉంటే హైదరాబాద్లో కాకుండా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఈజీగా ఆన్లైన్ షాపింగ్ కూడా వీళ్ళ వెబ్సైట్ నుండి చేసుకోవచ్చండి. సో ఆల్మోస్ట్ మీకైతే అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఉన్న కంప్లీట్ జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది చూపించానండి. చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. మనము వెతికి చూసి అన్నిట్లలో సెలెక్ట్ చేసుకునే అంత ఓపిక ఉండాలి అంతే తప్ప ఇక్కడ కలెక్షన్కి అయితే అసలు తక్కువే ఉండదండి, చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ మీకైతే అన్ని ఐటమ్స్ ఎలా ఉంటుంది, ఏంటి కలెక్షన్, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.